తిరుగులేని నంబర్ 1 కారపొడి. ఒక్క స్పూను కారపొడి తీసుకుంటే ప్రతిరోజు రైస్లోకైనా ఇడ్లీలోకైనా ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకున్నంత సమానం అండి. తప్పకుండా అందరూ పిల్లలు పెద్దలు అందరూ తీసుకునే కారపొడిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయండి. ప్రతిరోజు ఒక నెల పాటు తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఫేస్లో కూడా మంచి గ్లో అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి తిరుగులేని నంబర్ 1 కారప్పొడి అండి. సో ఈ కారప్పొడి ప్రతిరోజు ఒక స్పూన్ ఒక నెల పాటు తింటే ఇంకా మీ ఎనర్జీని, మీ ఫేస్లో గ్లోని, మీ హెయిర్ గ్రోత్ని ఎవ్వరూ ఆపలేరండి. అవునండి, నిజమండి, నమ్మాలి. కానీ తప్పకుండా ప్రతిరోజు అయితే తీసుకోవాలండి. సో ప్రతిరోజు చాలామందికి పప్పులు, ఈ నట్స్ అవి నానబెట్టడం, స్మూదీలు చేసుకోవడం, ఈ నానబెట్టి అవి ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటామండి. ప్రతిరోజు మనకు కావాల్సిన పోషకాలు అయితే అందవండి. సో చాలామంది ఎంత తింటున్నా నీరసమని, ఎనర్జీ ఉండడం లేదని, వైటమిన్ డెఫిషియన్సీ వచ్చి ఫేస్ పైన మచ్చలు రావడం, కాల్షియం డెఫిషియన్సీ వచ్చి నెయిల్స్ పైన వైట్ లైన్స్ ఫామ్ అవ్వడం, అంటే ఏంటంటే మన బాడీ మనకు ఈ వార్నింగ్ సైన్స్ అనేవి చెప్తుందండి. మీరు సరైన ఫుడ్ తీసుకోవడం లేదు, సో ఈ డెఫిషియన్సీ ఉంది అని మనం రోజులో ఏదో ఒక పప్పు తినడం, ఏదో ఒక వేపుడు, వైట్ రైస్, ఉప్మా తినడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి అనుకుంటున్నారా? అందవండి. అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అందాలి అంటే మనం రకరకాల నట్స్, సీడ్స్, రకరకాలవన్నీ యాడ్ చేసుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, వాల్నట్స్, ఇంకా ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, రకరకాలు యాడ్ చేసుకోవాలండి మన ఫుడ్లో. అవే అసలు నిజమైన ఆహారం అన్నమాట. ఎటువంటి పోషకాలు పోకుండా మనం న్యాచురల్గా మన బాడీకి అందిస్తాము. అవి కూడా విపరీతంగా డీప్ ఫ్రైలు చేస్తే మన బాడీకి ఏం అందవండి న్యూట్రిషన్ అనేది. సో నానబెట్టుకొని తినాలి, లేకపోతే ఇలాంటి కారపొడులు కొట్టేసుకొని ఒక 1 మంత్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా పాడవ్వకుండా ఉంటాయి. సో ఒకసారి ఇలాంటి నట్స్ అన్నీ వేసిన కారపొడులు, సీడ్స్ వేసిన కారపొడులు ఒకసారి కారపొడి కొట్టిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు పాడవదండి. అలా అని మీరు బయట ఉంచేసారనుకోండి, ఏం కాదులే కారపొడి కొట్టేసామని చెప్పి వాటిల్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి అవి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తాయండి. కొన్ని రోజుల తర్వాత మగ్గిపోయిన వాసన వస్తాయి. ఇంకా మనం వాటిని తినడం కష్టం అండి, టేస్ట్ కూడా మారిపోతాయి. కాబట్టి పొడి కొట్టిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు, 2 మంత్స్ వరకు వాడేసుకోవచ్చండి. సో ప్రతిరోజు ఒక స్పూన్ ఈ పొడి 1 మంత్ పాటు తింటే మాత్రం మంచి రేస్ గుర్రం ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి. రోజంతా బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ పెండింగ్ వర్క్స్ అనేది లేకుండా చకచక చేసేసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. సో నేను ఇక్కడ పంకిన్ సీడ్స్, పల్లీలు, సో పల్లీలు ఆల్రెడీ వేయించినవండి, డ్రై రోస్ట్ చేశాను. నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వుల కన్నా ఎక్కువ కాల్షియం ఉంది, ఫైబర్ ఉందండి. సో వేయించిన నల్ల నువ్వులు ఇవి కూడా. వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ మన హార్ట్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. సో వేయించిన ఫ్లాక్స్ సీడ్స్, వేయించిన నల్ల నువ్వులు, వేయించిన పల్లీలండి. ఇక్కడ వాల్నట్స్ ఒక 4 తీసుకున్నాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 అయితే నేను వేయించలేదండి. వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అలానే వేసుకుంటున్నాను. సో ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. కొద్దిగా హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకున్నాను. కొద్దిగా మనకి ఇక్కడ కారం వేస్తున్నాము కారపొడికి. ఇక్కడ కారం తగినంత, మనం తీసుకున్న క్వాంటిటీకి తగినంత కారం అయితే వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే డ్రై మ్యాంగో పౌడర్ తీసుకున్నానండి. అంటే ఆమ్చూర్ పౌడర్ అంటారు.
సో ఎండపెట్టి పచ్చి మామిడికాయ ముక్కల్ని ఎండపెట్టి పొడి చేసిందండి ఇది. స్టోర్స్లో ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది, మీరు కొని ట్రై చేయొచ్చు. లేదంటే మీరు చింతపండుని కూడా వేయించుకొని ఈ పొడితో కలుపుకొని తినచ్చండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లో అయినా ఇడ్లీలో అయినా కూడా తినచ్చు మనము. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఈ మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నానండి. పంకిన్ సీడ్స్, వాల్నట్స్, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, నల్ల నువ్వులు, వేయించిన నల్ల నువ్వులండి. సో వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేస్తున్నాను. మనం ఇక్కడ తీసుకుంటున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పు కారం అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను కొన్ని. సో ఇది డ్రై మ్యాంగో పౌడర్, నేను చెప్పాను కదండి, ఆమ్చూర్ పొడి. పచ్చి మామిడికాయ ముక్కల్ని ఎండపెట్టి పొడి చేసిందండి ఇది. మీరు చింతపండు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కారపొడి నేను వీటికైతే ఒక 3 స్పూన్స్ అలా తీసుకుంటున్నానండి, పెద్ద స్పూన్స్. సో మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఇంకా దీన్ని గ్రైండ్ చేసి మీకు చూపిస్తానండి. మిక్సీని మాత్రం ఆపుకుంటూ వేసుకోవాలండి. అలానే కంటిన్యూస్గా రన్ చేస్తే ముద్ద అయిపోతుంది. కారపొడులు ఇవన్నీ నట్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి. సో మన కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా బరకగా అయితే నేను గ్రైండ్ చేశానండి. తినడానికి బాగుంటుంది, పప్పులు అక్కడక్కడ తగులుతూ. సో మీరందరూ ఈ పొడిని తప్పకుండా ట్రై చేయండి. సో ఇది నంబర్ 1 కారపొడి, తిరుగులేదండి. ఇంకా ఈ కారపొడిని ఏ కారపొడి బీట్ చేయలేదన్నమాట. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.